నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన చైత్ర శుక్ల తదియ తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో, అలాగే వసంత నవరాత్రుల్లో వచ్చే మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామికి సంబంధించిన ఏ శ్లోకాన్ని చదువుకుంటే సమస్త శుభాలు చేకూరతాయో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు ఉదయం పూట తదియ తిథి ఉంది. చైత్ర శుక్ల తదియ తిథి. చైత్ర శుక్ల తదియ తిథి నాడు సౌభాగ్య గౌరీ వ్రతాన్ని ఆచరించాలని ధర్మసింధు, నిర్ణయ సింధు, స్మృతి కౌస్తుభం అనే ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. సౌభాగ్య గౌరీ వ్రతాన్ని ఎందుకు ఆచరించాలంటే, పార్వతీదేవి పరమేశ్వరుడి గురించి కఠోర తపస్సు ఆచరించిన తర్వాత పరమేశ్వరుడు ప్రత్యక్షమై పార్వతీదేవి తపస్సు ఫలించిన రోజు చైత్ర శుక్ల తదియ తిథి. అందుకే ఈరోజు సౌభాగ్య గౌరీ వ్రతం అనే పేరుతో గౌరీదేవిని ఆరాధన చేయాలి. తమలపాకులో పసుపు ముద్ద ఉంచి గౌరీ స్వరూపంగా భావించి గౌరీదేవిని పూజిస్తే అక్షింతలతో సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే చైత్ర శుక్ల తదియ నాడు శివ డోలోత్సవాన్ని నిర్వహిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అంటే సాయంకాలం పూట శివాలయ ప్రాంగణంలో నిర్వహించే శివ డోలోత్సవాన్ని దర్శనం చేసుకోవటం, లేదా గృహంలో పరమేశ్వరుడి చిత్రపటాన్ని ఊయలలో ఉంచి ఊయల సేవ చేయటం ద్వారా, ఈ శివ డోలోత్సవాన్ని నిర్వహించడం ద్వారా శివానుగ్రహానికి పాత్రులై వివాహపరమైన, దాంపత్యపరమైన, సంతానపరమైన సమస్యలు అధిగమించవచ్చు. కాబట్టి చైత్ర శుక్ల తదియ సందర్భంగా సౌభాగ్య గౌరీ వ్రతం, శివ డోలోత్సవాన్ని నిర్వహించండి. అలాగే వసంత నవరాత్రుల్లో వచ్చే మంగళవారం సందర్భంగా సుందరకాండలో 39వ సర్గలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని చదువుకోవటం ద్వారా ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి జీవితంలో అద్భుతమైన కార్యసిద్ధి ఏర్పడుతుంది. సుందరకాండ 39వ సర్గలో చెప్పబడిన ఆ శ్లోకం ఏంటంటే, త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖక్షయ కరోభవ. ఇది శ్లోకం. ఇది చాలా శక్తివంతమైన శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న భావాన్ని పరిశీలిస్తే, త్వమస్మిన్ కార్య నిర్యోగే, త్వం అంటే నీవు, అస్మిన్ కార్య నిర్యోగే ఒక ప్రత్యేకమైనటువంటి పనికి కేటాయించబడిన వాడివి. ప్రమాణం హరిసత్తమ, వానరోత్తమ నీకు ప్రమాణం. హనుమాన్ యత్నమాస్థాయ, నీ పని నువ్వు చెయ్యి హనుమాన్. దుఃఖక్షయ కరోభవ, దుఃఖాన్ని పోగొట్టు అని సీతాదేవి ఆంజనేయుడితో ఈ శ్లోకం చెప్తుంది. ఈ శ్లోకం చెప్పగానే రావణాసురుడి నుంచి రక్షణ కల్పించే విధంగా, శ్రీరామచంద్రుడు విజయం సాధించే విధంగా చేస్తానని ఆంజనేయ స్వామి సీతమ్మ వారి ముందు ప్రతిజ్ఞ చేశాడని సుందరకాండలో చెప్పారు. అందుకే సుందరకాండ 39వ సర్గలో ఉన్న ఈ శ్లోకం చాలా శక్తివంతమైంది. జీవితంలో ఎంత కష్టసాధ్యమైనటువంటి పనుల్లో అయినా సరే విజయం చేకూరాలంటే వసంత నవరాత్రులో వచ్చే మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామి చిత్రపటం దగ్గర దీపారాధన చేసి త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖక్షయ కరోభవ అనే ఈ శ్లోకాన్ని వీలైనన్నిసార్లు పఠించండి. ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులకండి. రేపటి శుభయోగం శీర్షికన చైత్ర శుక్ల చవితి పంచమి తిథిద్వయం వచ్చిన తరుణంలో ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. భక్తి ప్రధానమైతే మంత్రం పట్టుకోక్కర్లేదు. నామంతో భక్తిగా ప్రేమగా అనుకుంటే చాలు. భక్తి మనస్సుకు సంబంధించింది, మంత్రానికి సంబంధించింది కాదు. కనుక మంత్రాల మీద ఆబా మోహం అక్కర్లేదు. నీకు శ్రద్ధగా లభిస్తే మాత్రం శ్రద్ధగా చేసుకో. కానీ మంత్రం ఎంత మౌనంగా చేస్తే అంత మంచిది. మంత్రం బయటకు చెప్తే అధమం, పెదవి కదుపుతూ బయటకు వినబడకుండా చేస్తే మధ్యమం, మనస్సుతో ఊపిరితో కలిపి చేస్తే ఉత్తమం. తెలుసుకోండి, ఇక్కడ ఉత్తమంగా చేయాలి తప్ప బాహిరంగా చెయ్యరాదు అని పెద్దలే చెప్పారు. అందుకే మంత్రం గురించి మనం పరిచయం చేసినప్పుడు కూడాను చాలా చమత్కారంగా పరిచయం చేస్తారండి పెద్దలు. మంత్రోద్ధారం అంటారు. ఇప్పుడు పంచదశిలో హాది విద్య, కాది విద్య రెండిట్టి శంకర భగవత్పాల వారు 2 శ్లోకాల్లో చెప్తున్నారు. ఇంకా మనం రాసేసుకోవచ్చు అంటే అక్షరాలు మాత్రం చెప్పలేదు, అది గొప్పతనం. 15 అక్షరాలు మాత్రం బయటపెట్టలేదు, కానీ పంచదశి మంత్రాన్ని పరిచయం చేస్తున్నారు. ఎంత అద్భుతమో చూడండి. ఇక్కడ శివశక్తి కామ క్షితిరథ రవిశీత కిరణ స్మరోహం శక్ర తదను చ పరామారహరయ అమీ హృల్లేఖాభిః త్రిశృభిః అవసానేషు ఘటితాః భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతాం
ఇందులో మంత్రానికి నామం అని పేరు పెట్టారు చూడండి. నీ నామములొక్క అవయవములు అయ్యాయమ్మా ఈ పైన చెప్పినటువంటి 15 అన్నారు. నీ నామము యొక్క అవయవములు అంటే అర్థం మంత్రానికి నామముని పేరు. మంత్రమే నామం అంటే ఇటు తిప్పండి, నామమే మంత్రం. కనుక శ్రీ లలితాంబికాయే నమః అది కూడా మంత్రమే, శ్రీ రామాయ నమః అదే మంత్రం, శివాయ నమః అవి మంత్రములే. అయితే నామాన్ని మంత్రంలా జపం చేయొచ్చు, కానీ మంత్రాన్ని నామంలా బయటకు అనీయకూడదు. అది ఇక్కడ విధానం. నామమైతే ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా నామం చేసుకోవచ్చు. భక్తిగా చేస్తే నామం మోక్షాన్ని ఇస్తుంది, అని సందేహమేమీ లేదు. అది నామానికి నియమాలు లేవు. కానీ నామం మళ్ళీ మంత్రంలా నియమంగా చేసేవా మంచిదే, కానీ మంత్రాన్ని నామంలా ఎక్కడైనా ఎవరైనా ఎప్పుడైనా ఎలాగైనా చెయ్యరాదు. తన గురువు చెప్పిన పద్ధతిలోనే. అయితే ఇక్కడ వర్ణ వివక్ష చెప్పట్లేదండి, ఎందుకంటే తంత్రములో అన్ని వర్ణాల వారికి అధికారం ఉంది. అయితే తగిన గురువుని ఆశ్రయించి తగిన సంస్కారములు పొంది దీక్షితులే చేయాలి. తంత్రమునందు విషయం ఇక్కడ. వేదమునందు అయితే అధికార భేదాలు ఉన్నాయి. తంత్రము వేదము నుంచే వచ్చినప్పటికీ అందరి కోసం. కానీ సనాతన ధర్మం ఎప్పుడు కొందరి కోసం పెట్టలేదు, అందరి కోసం పెట్టింది. అయితే అందరి కోసం ఒకటే కాకుండా ఎవరెవరికి ఏమేమి కావాలో అది పెట్టింది. అది తెలుసుకోగలగాలి ఇక్కడ. ఎందుకంటే డాక్టర్ వచ్చి అందరికీ ఒకే మందు ఇవ్వడు, ఎవరికి తగ్గట్టు వారికి ఇస్తారు. అలాగే వేదధర్మం కూడా అలా చేసింది. ఉదార హృదయంతో విశాలంగా ఆలోచించక వివక్షల్లోకి వెళ్ళిపోతున్నారు చాలామంది. ఇక్కడ వినే ఓపుకుంటే స్వచ్ఛంగా ఋషుల హృదయం చెప్పడానికి సిద్ధమే, అప్పుడు ఏ విభేదాలు లేవండి. ఇక్కడ మొత్తానికి మంత్రంలో అక్షరాలు ఆ దేవత యొక్క అవయవాలు. ఇది రహస్యం. మీరు శివాయ నమః అంటే ప్రతి అక్షరంలో శివుడున్నాడు. ఆ పంచాక్షరి శివుడే, అది తెలియాలి ఇక్కడ. పంచాక్షరి వేరు, శివుడు వేరు కాదు. విష్ణువు మంత్రం ఇచ్చారంటే మంత్రమే విష్ణువు, కానీ గురువు మంత్రం ఇచ్చాడంటే ఆ దైవాన్ని మీకు ఇచ్చాడని అర్థం తెలుసుకోండి. ఇక్కడ అక్షరాలను ఇచ్చాడని కాదు, ఆ భావంతో ఎన్ని జన్మల పుణ్య విశేషం ఉంటే నాకు గురువు ద్వారా ఈ మంత్రం వచ్చింది తెలియాలి. అప్పుడు ఎగిరి గంతేస్తావు. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడు నహితి నివోరన్నా అని ఎంత ఎగిరేడండి రామదాసు. రామాయణం అంతే కదండి, ఏముంది ఇందులో అన్నాడు ఒక ఆయన. ఒరు పాపాత్ముడు, అంత తేలిగైపోయింది మంత్రం నీకు. మంత్రం అంత గొప్పది. కానీ భగవత్పాల వారు నామావయవతాం అనే మాటలు ఎంత గొప్పగా చెప్పారంటే, నామములో ప్రతి అక్షరము ఆ దేవత యొక్క అవయవమే. కనుక ఇందులో చెప్పబడ్డ పంచదశి మంత్రము అమ్మవారి యొక్క నామము, ప్రతి అక్షరము అందులో అవయవము. ఆ అక్షరాలు ఏమిటి మొదలుపెట్టాడు. శివ, శక్తి, కామ అంటే శివుని తెలియజేసే అక్షరం, శక్తిని తెలియజేసే అక్షరం, కాముని తెలియజేసే అక్షరం, భూమిని తెలియజేసే అక్షరం, సూర్యుని తెలియజేసే అక్షరం, చంద్రుని తెలియజేసే అక్షరం, మళ్ళీ కాముని తెలియజేసే అక్షరం, హంస, శక్ర ఇంద్రుని తెలియజేసే అక్షరం, సూర్యుని తెలియజేసే అక్షరం అంటూ క్రమం చూపించారు. అంటే ఏమిటంటే ఆయన చెప్పకపోయినప్పుడు నేను ఎందుకు చెప్తాను, నేను చెప్పను. చెప్పకూడదని ఆయన చెప్తే నేను ఎందుకు చెప్తా. అయితే ఒక సూచన చేసే వాళ్ళ కోసం కొంచెం ఒకటి రెండైనా చెప్తాం, మొత్తం కాదు. శివ అంటే హకారం, శక్తి అంటే సకారం. హకారంతో ప్రారంభమయ్యే మంత్రం అంతా అందరూ చెప్పారు ఆది విద్య. దానికి 15 వీటిలో 3 భాగములు చేసి ఒక్కొక్క భాగం చివర హృల్లేఖాభి, హృల్లేఖ కలిపి అదొక బీజాక్షరం. బీజాక్షరం కూడా శ్లోకాల్లో చెప్పకూడదు. అందుకే నేను సభలో చెప్పేటప్పుడు తెలుసుకోవడానికి చెప్పాను, కానీ ఉపదేశరహితంగా చెయ్యవద్దు. ఒకవేళ ఇప్పటికీ ఉపదేశం పొందిన వాళ్ళు ఉంటే మహానుభావులు ఆనందంగా చేసుకోండి, తప్పేం లేదు. ఇక్కడ ఉపదేశం లేని వాళ్ళు అయ్యో మాకు లేదే అని బాధపడకండి, ఆ శ్లోకం చదివి ఆనందించండి చాలు. ఇక్కడ హృల్లేఖ అంటే హ్రీంకారం, మరొకటి కాదు. ఇక్కడ ఇప్పుడు చెప్పినటువంటి వాటిలో ఒక్కొక్క భాగానికి హ్రీంకారాన్ని జత చేస్తే తిస్రుభి 3 హ్రీంకారములతో అవసానేషు 3 కూటముల చివరల్లో హ్రీంకారాన్ని కలపడం వల్ల నీ మంత్రం ఏర్పడుతుందమ్మా. 15 మంత్రాలు అన్నారు. ఎంత చక్కగా మంత్రాన్ని ఆవిష్కరించారండి. అంటే పంచదశి మంత్రం ఉన్నవాళ్ళు భగవత్పాదులు వారు చెప్పిన చమత్కారానికి సంతోషిస్తారు ఇక్కడ. అయితే ఇంత చేసి ఆది విద్య చెప్పారు. ప్రతి భాగానికి హృల్లేఖలు 3 పెట్టి మొత్తం నీ అవయవాలతో ఉన్న నామాన్ని అనగా మంత్రాన్ని ఇచ్చాడు. ఎవరు? శివుడు. తర్వాత శ్లోకంలో స్మరం యో నిం లక్ష్మీం త్రితయమిదమాదౌ తవ మనోహో సదాయైకే నిత్యే నిరవధి మహాభోగరసికా భజంతి త్వాం చింతామణి గుణ నిబద్ధక్షవలయా శివాగ్నౌ జుహ్వంతః సురభిఘృత ధారాహుత శతై లేదా ధారాహుతి శతై. మొదట ఆది విద్య 4 పాదాల్లో తెలియజేశారు. కాది విద్యను ఇందులో 2 పాదాల్లోనే, మొదటి పాదంలోనే పూర్తి చేశారు.
అంటే కాతో మొదలవుతుంది. స్మరం యోనిం అంటే స్మరుడు, మన్మధుడిని తెలియజేసేది కకారం. యోని అంటే సృష్టి కారణం అని అర్థం ఈ శబ్దానికి. యోని అంటే సృష్టి కారణం. తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజప్రదపిత అంటాడు భగవానుడి గీతలో. యోనిం అధిష్ఠత్యేక అని ఉపనిషత్తు. అంటే దీనికి కారణం మన జగత్ కారణం అని అర్థము, పదానికి అర్థం అది ఇక్కడ. అదే మొదట చెప్పినటువంటిది స్మరం అంటే మన్మధుడిని తెలియజేసే శబ్దం కకారం. యోని అంటే జగత్కారాన్ని తెలిసేది ఏ అంతే, అంతకు మించి నేను చెప్పట్లేదు. దీనితో మొదలయ్యే విద్య. పైన విద్యలో కొన్ని అక్షరాల తర్వాత ఈ అక్షరాలుగానే కాది విద్య అవుతుందండి ఇక్కడ. అది రహస్యం. అంటే ఆది విద్యలో ఉన్న అక్షరాలు కాది విద్యలో ఉన్నాయి, కాది విద్యలో ఉన్న అక్షరాలు ఆది విద్యలో ఉన్నాయి. ఆ ప్రథమాక్షర భేదాలు కొన్ని ఉంటాయి, అవి మార్చి ఇది చేస్తారు. అంటే రెండు విద్యలు గొప్పవని చెప్పడానికి రెండు విద్యను ప్రస్తావన చేశారు ఇక్కడ. ఇలా రెండు విద్యను పరిచయం చేసి ఇందులో ఏదో ఒక మంత్రాన్ని, రెండు విద్యల్లో ఏదో ఒక విద్యని గురువు ద్వారా ఉపదేశం పొంది జపం చేస్తారు. ఎవరు జపం చేస్తారో చెప్తున్నారు ఇక్కడ. అంటే ఇప్పుడు చెప్పబోయే 3 వాక్యాలు నిధాయైకే నిచ్చే నిరవధి మహాభోగ రసికాహ నుంచి 3 వాక్యాలు కూడా ఆది విద్య అయినా కాది విద్య అయినా జపించే వాళ్ళకి ఈ 3 వాక్యాలు మాత్రం ఒకే, జపించే విధానం మాత్రం ఒకటే, ఇలా జపించాలి అన్నాడు. ఆ జపించే వాళ్ళకు టైటిల్ ఇచ్చాడు. ఎవరైతే అమ్మవారి విద్య పొంది జపం చేస్తారో వాళ్ళు రసికులు. ఎంత గొప్ప మాట అన్నాడండి. భగవన్మంత్రం పొంది జపం చేసేవాళ్ళు రసికులు. రసికులు అంటే అర్థం ఏంటి? ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉన్న వాళ్ళని రసికులు అంటారు. మీరు సంగీత కచేరీలకు వెళ్ళినప్పుడు, ఇక్కడ అంటారో నాకు తెలియదు కానీ తమిళనాడులో సంగీత కచేరీలకు వెళ్ళినప్పుడు రసికాస్ అని సంబోధిస్తారు. అక్కడ ఇంగ్లీష్లోను వాళ్ళంటూ ఈ పదం మార్చారు, రసికాస్ అంటారు. ఓ రసికులారా అని అర్థం ఇక్కడ. సంగీత రసికులు వాళ్ళు ఇక్కడ. అంటే సంగీతాన్ని విని అందులో స్వరాలు వాటిని రసికులు వాళ్ళ రుచిని అనుభవిస్తుంటారు. సర్వం శ్రీ లలితా మహాత్రిపుర సుందరి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం సవిత్రే నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈనాడు గౌరీ శంకరులను దవనంతో పూజ చేయటంతో పాటుగా చైత్ర శుద్ధ తదియ శివడోలోత్సవం అని చెప్పేసి కూడా ఆచరిస్తాం. సౌభాగ్య గౌరీ వ్రతం అనేటువంటిది కూడాను ఈ రోజున ఆచరించేటువంటి సనాతన సంప్రదాయం ఉంది. ఈ తిథిని సౌభాగ్య గౌరీ వ్రతంగా చెప్పడానికి సంబంధించిన పురాణ కథ కూడా ఉంది. దక్షయజ్ఞంలో అవమానానికి గురైనటువంటి ఆ దాక్షాయిణి దేవి అగ్నిలో దూకి త్యాగం చేసింది. సతీదేవి మరుజన్మలో హిమవంతుని పుత్రికగా జన్మించింది. శివుణ్ణే భర్తగా పొందాలని చెప్పేసి ఆమె తపస్సు చేసింది. ఆమె చేసిన తపస్సు చైత్ర శుద్ధ తదియ నాడు ఫలించినట్లుగా పురాణ వచనం. ఈ తదియ నాడు హిమవంతుడి పుత్రికైన పార్వతిని గౌరీదేవిగా గనక మనం పూజ చేసినట్లయితే స్త్రీలందరికీ కూడా చిరకాలం సౌభాగ్య సిద్ధి కలిగి తీరుతుంది, సౌభాగ్యంతో వర్ధిల్లుతారు అని శాస్త్రం. ఈనాడు సాయంత్రం వేళ శివడోలోత్సవం అనేటువంటిది కూడా నిర్వహించడం వలన సంతానం లేనటువంటి వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి పురాణ వచనం. చక్కగా శ్రీరామచంద్రమూర్తికి సంబంధించినటువంటి విధి విధానాన్ని పాటించడం జరుగుతోంది కదా. వసంత నవరాత్రులు అనేటువంటివి భక్తి తత్వానికి నిదర్శనమే కాక మనసంతా కూడాను సుఖప్రదంగా కొనసాగించుకోవటానికి ఆస్కారాన్ని ఇస్తున్నాయి. శ్రీరామనవమి వరకు ఆ వసంత నవరాత్రుల్ని మనం చక్కగా ఆచరించేటువంటి విధి విధానం కనిపిస్తోంది భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో.
సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం వృక్షశ్రియంతాపయ మే ప్రభో. నేటి కాలమాన విశిష్టాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 6:01 సూర్యాస్తమయం 6:19. తిథి చవితి తెల్లవారుజామున 2:32 వరకు. నక్షత్రం భరణి మధ్యాహ్నం 11:06 వరకు. వర్జం రాత్రి 9:58 నుంచి 11:25 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:30 నుంచి 9:19 వరకు. మరల రాత్రి 11:01 నుంచి 11:45 వరకు. అమృతకాలం ఉదయం 6:50 నుంచి 8:16 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకి. నేటి విశేషం భౌమ చతుర్థి అంటే మంగళవారము చవితి కలిసి వచ్చిన రోజన్నమాట. ఆ విధంగా రెండూ కలిసి రావటం వలన ఏం జరుగుతుంది అంటే గణపతికి చాలా ప్రీతికరమైపోతుంది. దానితో పాటుగా నదీ స్నానం చేయడం, దానం చేయడం విశేషమైనటువంటి కోటిగుణితమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తాయి. ఆ కారణంగా మనం నదీ స్నానం చేయడం, దానం చేయడం చాలా మంచిది. ఒకవేళ నదీ స్నానం చేయలేని వారు, అక్కడి దాకా వెళ్ళలేని వారు గంగా గంగేతి యోబ్రూయాద్యోజనానాం సతైరపి ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి అని కానీ, అలాగే గంగా 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 అనుకోవడం కానీ చేస్తూ ఇంట్లో కనుక గంగాజలం ఉన్నట్లయితే దాన్ని తాము స్నానం చేసేటువంటి నీటిలో ఒక చుక్కైనా వేసుకుని ఆ నీటితో స్నానం చేయడం, ఆ తర్వాత దానం చేయడం, ఇవి విశేషమైన సత్ఫలితాన్ని ఇస్తాయి. దానం చేసేటప్పుడు కూడా మనం మారేడు చెట్టు సమీపంలో కానీ ఉసిరి చెట్టు సమీపంలో కానీ దానం చేసినట్లయితే అది చాలా కోటిగుణితమైన ఫలితాన్ని ఇస్తూ కాశీలో దానం చేసినంత గొప్ప ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఏర్పడుతుంది. మంగళవారం కాబట్టి మనం చక్కగా హనుమంతునికి పూజ చేసుకోవడం, అలాగనే మర్కటేశ మహోత్సాహ అనే మంత్రాన్ని జపం చేసుకోవడం, అలాగనే హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అప్పాలు నివేదన చేయడం, 21 ప్రదక్షిణాలు చేయడం, ఇటువంటి వాటి వలన విజయం లభిస్తుంది. అలాగనే గణపతికి సంబంధించినటువంటి రుణహర్తృ గణేశ స్తోత్రం, నృసింహస్వామికి చెందిన రుణహర్తృ నృసింహ స్తోత్రం, అలాగే రుణమోచక అంగారక స్తోత్రం, వీటిని జపించుకోవడం వల్ల అప్పులు తొందరగా తీరుతాయి. ఈరోజు అప్పు తీర్చడం వల్ల కూడా తొందరగా అప్పు తీరుతుంటుంది. అదేవిధంగా శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రాన్నైనా జపించుకోవడం వల్ల మనకు ఉండేటువంటి భౌతికమైన రుణాలే కాకుండా ఆధ్యాత్మిక రుణాలు కూడా, పితృరుణం, మాతృరుణం, భ్రాతృరుణం లాంటివన్నీ కూడా తీరిపోతాయి. నేటి ఆణిముత్యాలు. ఓటమి లేనివాడికి అనుభవం రాదు, అనుభవం లేనివాడికి జ్ఞానం రాదు. అనుబంధంలో ఆనందం, ఆ అమృతత్వం, దీన్ని ఆవిష్కరించడంలో ఆదికావ్యమైనటువంటి శ్రీరామాయణం మధురాతి మధురం. తత్వాన్ని పక్కన పెట్టండి, శ్రీరామాయణంలో శ్లోకం వెనక ఏ తత్వం దాగుంది
అన్నది పరిశీలించడం కన్నా యథార్థానికి శ్రీరామాయణంగా చదువుకుంటే చాలు. మధురాతి మధురమైనటువంటి గాథ. శ్రీరామాయణాన్ని ఏమీ జోడించకుండా, ఏ కొత్త కళ్ళజోడు పెట్టుకోకుండా రామాయణాన్ని రామాయణంగా చదువుకుంటే చాలు. రామ కథని అర్థం చేసుకుంటే చాలు. రాముడు ఎలా ప్రవర్తించాడు అన్న విషయాన్ని మనసులో పెట్టుకోగలిగితే చాలు. సీతమ్మ తల్లి ఎలా ప్రవర్తించింది అన్నది చూడగలిగితే చాలు. మనకి సమస్తమైనటువంటి అభ్యున్నతిని శ్రీరామాయణం కల్పించగలదు. అంత గొప్ప కావ్యం శ్రీరామాయణం. అటువంటి రామాయణ కావ్యంలో దశరథ మహారాజు గారి గురించి మాట్లాడుతూ వాల్మీకి మహర్షి ఒక మాట అంటారు. తాంతు రాజా దశరథో మహారాష్ట్ర వివర్ధన పురీమావాసయామాస దివం దేవపతిర్యథా అన్నారు. దేవేంద్రుడు స్వర్గలోకాన్ని ఎలా పరిపాలిస్తాడో అంత అందంగా, అంత చక్కగా అయోధ్యానగరాన్ని రాజధాని చేసుకుని కోసల రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు దశరథ మహారాజు గారు. ఆయన మీద సామంతులు ఎదురు తిరగలేదు. ఆయన రాజ్యంలో ఉండేటటువంటి ప్రజలు దుర్గుణములకు అలవాటు పడలేదు. వాళ్ళందరూ కూడా మంచి గుణములు కలిగినటువంటి వారు, భార్యలు అనురూపలైనటువంటి వారు, సర్వకాలములయందు ఆయనని అనువర్తించేటటువంటి వారు. రాజు పరమధర్మాత్ముడు, వేదాన్ని ప్రమాణంగా స్వీకరించి పెద్దలైనటువంటి గురువుల చేత శిక్షింపబడినటువంటి బుద్ధి కలిగినటువంటి వాడై సర్వకాలములయందు ధర్మానుష్ఠానమునందు పూనిక కలిగినటువంటి మహారాజు. కాబట్టి ఆయన సంతోషంగా ఉండకుండా ఉండడానికి కారణమేమీ లేదు. అటువంటి మహారాజు పరిపాలన చేస్తున్న కాలంలో ప్రజలకు ఉన్నటువంటి గొప్ప ఐశ్వర్యమేదో వాల్మీకి మహర్షి చెప్పారు. లంకాపట్టణంలో ఉండేటటువంటి వారిది బాహ్యమైన ఐశ్వర్యం, అయోధ్యానగరంలో కోసల రాజ్యంలో ఉండేటటువంటిది ఆంతరమైన ఐశ్వర్యం. వాళ్ళు నా కుండలి, నా మకుటి, నా స్రగ్వి, నాల్పభోగవాన్, నా మృష్టో, నానులిప్తాంగో, నా సుగంధశ్చ విద్యతే, నా మృష్టభూజి, నా దాత, నాప్యనంగద నిష్కధృక్, నా హస్తాభరణో నాపి దృశ్యతే, నాప్యనాత్మవాన్ అంటూ వర్ణించారు వాల్మీకి మహర్షి. ఆ కోసల రాజ్యంలో ఎవ్వరూ కూడా నా కుండలి, చెవులకు ఆభరణములు లేనివాడు లేడు, నామకుటి, తలపాగా చుట్టుకోనివాడు లేడు, మెడలో పూలదండ దాల్చనివాడు లేడు, తృప్తి లేనివాడు లేడు. తృప్తి లేనివాడు ఎలా ఉంటాడండి? పక్కవాడు కన్నా ఈ పక్కవాడికి ఎప్పుడూ తేడా ఉంటుంది. అందరూ ఒక్కలా ఉండరుగా. అంటే ఎవరికి ఏది ఉందో దానితో తృప్తి పొందినవారు. నా మృష్టభోజి, కడుపు నిండా తిననివాడు లేడు, తనకి ఏది ఉందో దాన్ని పరమాన్నంగా తిన్నవాళ్ళు. పక్కవాడికి పెట్టకుండా తినేటటువంటి లక్షణం ఉన్నవాడు లేడు. అతిథి ఎప్పుడు దొరుకుతాడా అని వెతికి తీసుకొచ్చి కూర్చోపెట్టి అతిథికి అన్నం పెట్టి, అతిథి అన్నం తిన్న తరువాత గృహస్థాశ్రమము ధన్యమైందన్న భావనతో భోజనం చేసేటటువంటి వారే తప్ప కేవలంగా ఏదో చెయ్యాలి కాబట్టి చెయ్యాలనేటటువంటి భావనతో సంసారమునందుండి కేవలము భోగములను అనుభవించడమే తన జీవితము యొక్క ప్రధానమైన ప్రయోజనంగా బ్రతుకుతున్నటువంటి వారు కాదు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు. అంత మంచి ప్రజలైన కారణం చేత మహారాజు ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఇంత సంతోషంగా ఉన్నటువంటి మహారాజుకి బాధపడవలసినటువంటి అవసరం ఎక్కడుంది? ఏమీ లేదు. ఎంతో ఆనందంగా ఉన్నాడు. మీరు కొంచెం ఆలోచించండి. మనకి కూడా జీవితంలో బ్రహ్మచారిగా ఉన్నప్పుడు మిగిలిన ఆశ్రమాలు అన్నిటి యందు ఉంచుకోవడానికి కావలసినటువంటి జ్ఞాన సముపార్జన గురువుగారి పాదాల దగ్గర కూర్చుని నేర్చుకోవడం అన్నది బ్రహ్మచర్యాశ్రమంలో జరుగుతుంది. ఋషులు, దార్శనికులు వాళ్ళు మనిషి యొక్క బలాన్ని బలహీనతని లెక్క కట్టారు. ఒక వయసు వచ్చిన తరువాత మనసు యందు కామము పొడసూపుతుంది. తనకన్నా భిన్నమైనటువంటి లింగస్వరూపమునందు అనురక్తి కలుగుతుంది. దాన్ని ధర్మంతో ముడివేయకపోతే విచ్చలవిడితనం కలుగుతుంది. దాని వలన లోకం వర్ణసంకరం అవుతుంది. అలా కాకూడదని కామాన్ని ధర్మంతో ముడివేశారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
కాశ్యపుడికి జీవుడు తల్లి గర్భంలోకి ప్రవేశించడాన్ని చెప్పాడు. ఓ కాశ్యప, ఈ లోకంలో చేసిన శుభాశుభ కర్మల ఫలితాలు నశించవు, అనుభవింపజేస్తాయి. ఆయా కర్మల తరువాత ఒకదాని తరువాత మరొకటి శరీరాలను ధరింపజేస్తాయి, తగిన ఫలితాలను అందిస్తాయి. పవిత్రమైన మనస్సు చేసిన పుణ్యం అధికమవుతూ ఉంటుంది. అలాగే పాపబుద్ధితో చేసిన ఫలం కూడా అధికమవుతూ ఉంటుంది. ఇక జీవుడు మాతృగర్భంలోకి ప్రవేశించే విధానాన్ని విను. జీవుడు మొదట పురుషుడికి రేతస్సులోకి ప్రవేశిస్తాడు. తర్వాత స్త్రీ గర్భాశయంలో రజస్సుతో కలుస్తాడు. ఆ తర్వాత అతడి పాప పుణ్యాలకు తగినట్లుగా శరీరాన్ని ధరిస్తాడు. యద్యచ్చ కురుతే కర్మ, యద్యచ్చ కురుతే కర్మ, శుభం వా యది వా శుభం, శుభం వా యది వా శుభం, పూర్వదేహ కృతం సర్వం, పూర్వదేహ కృతం సర్వం అవశ్యముపభుజ్యతే, అవశ్యముపభుజ్యతే. జీవుడు వెనుకటి దేహంతో చేసిన పుణ్యాన్ని కానీ పాపాన్ని కానీ పూర్తిగా అనుభవిస్తాడు. కర్మ అనుభవించడం వల్ల నశిస్తుంది. అప్పుడు జీవుడు ఇంకా కొత్తగా కర్మలను ప్రోగు చేసుకుంటాడు. ఇలా మోక్ష ప్రాప్తికి సహాయం చేసే ధర్మాన్ని తెలుసుకోనంత వరకు జీవుడు ఈ కర్మ పరంపరను తెలుసుకోలేడు. ఇలా భిన్న భిన్న యోనులలో జన్మలెత్తేటువంటి వాడు ఎలాంటి కర్మలు చేస్తే తరిస్తాడో చెబుతున్నాను విను. దానం చేయాలి, నియమాలు పాటించాలి, వేదార్థాన్ని మననం చేయాలి, పాటించాలి, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి, శాంతుడై ఉండాలి, సకల ప్రాణుల యందు దయ కలిగి ఉండాలి, మనోనిగ్రహం కలిగి ఉండాలి, మృదు స్వభావం కలిగి ఉండాలి, ఇతరుల సంపదను తీసుకోకూడదు, లోకంలోని ప్రాణులకు మనస్సుతో కూడా కీడు చేయకుండా ఉండాలి, తల్లిదండ్రులకు సేవ చేయాలి, వారిని బాగా చూసుకోవాలి, జాలి కలిగి ఉండాలి, ఎప్పుడూ ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి, మంచి విషయాలను ప్రచారం చేస్తూ ఉండాలి. ఇవి సత్పురుషుల లక్షణాలు. సత్పురుషులు ఇలా ప్రవర్తించాలి. వీటిని ఆచరించడం వల్లే జీవుడు తరిస్తాడు. దీనివల్లే ధర్మం ఏర్పడుతుంది. ఈ ధర్మాన్ని ఆచరించిన ధర్మాత్ముడే ప్రజలను రక్షిస్తాడు. ఇలా ధర్మాన్ని ఆచరించేవాడు ఎక్కడ ఎలాంటి స్థితిలో ఉన్నా అతడి కర్మానుసారంగా ఉత్తమ ఫలం లభిస్తుంది. అతడు మెల్లమెల్లగా చాలా కాలం తర్వాత సంసార సాగరాన్ని దాటుతాడు. ఇలా జీవుడు నిత్యము పూర్వజన్మలో చేసిన కర్మఫలాన్ని పొందుతూ ఉంటాడు. సంసార సాగరాన్ని తరించాలి అనుకునేవాడు సుఖదుఖాలను అనిత్యాలుగా భావించాలి. శరీరము అపవిత్రమైనటువంటి వస్తు సమూహమని తెలుసుకోవాలి. మృత్యువే కర్మఫలం అని గ్రహించాలి. సుఖం అనిపించే సమస్తము దుఃఖమే అని భావించాలి. ఈ జ్ఞానం కలవాడు ఘోరమైనది దుస్తరమైనదైన సంసార సాగరాన్ని దాటుతాడు అని కాశ్యపుడికి బోధించాడు సిద్ధుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 19వ అధ్యాయం. ఈ అధ్యాయంలో సిద్ధుడు కాశ్యపుడికి మోక్షం లభించే ఉపాయాన్ని ఇలా చెప్పాడు. ఓ కాశ్యప, అన్నిటినీ ఓర్చుకునేవాడు, మనోనిగ్రహం కలవాడు, ఇంద్రియాలను జయించినవాడు, భయం లేనివాడు, కోపం లేనివాడు, ఆత్మవంతుడు సంసారం నుంచి ముక్తుడవుతాడు. నియమాలు పాటించేవాడు, పవిత్రంగా ఉండేవాడు,
సకల ప్రాణులను తనలాగా చూసేవాడు, గర్వం లేనివాడు, అభిమానం లేనివాడు ముక్తుడవుతాడు. జనన మరణాల యందు, సుఖదుఖాల యందు, లాభనష్టాల యందు, శత్రుమిత్రుల యందు సమభావం కలవాడు ముక్తుడవుతాడు. ఏ ద్రవ్యం కావాలని కోరుకోనివాడు, ఎవరని అవమానించనివాడు, మనస్సు మీద ద్వంద్వాల ప్రభావం పడకుండా చూసుకునేవాడు, చిత్తంలో ఎలాంటి ఆసక్తి లేనివాడు అన్ని విధాల ముక్తుడవుతాడు. ఇక ఉత్తమమైన యోగశాస్త్రం గురించి విను. చక్కగా నియమాలు పాటిస్తూ యోగ సాధన చేసే యోగులు ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతారు. మనోనిగ్రహంతో చిత్తాన్ని వశం చేసుకొని అంతర్ముఖం చేసుకున్న యోగులు ఆత్మను దర్శించి ముక్తులవుతారు. ఏకాంతంలో ఉండే సాధకుడు తన మనస్సును ఆత్మలో నిలిపి సఫలుడైతే అతడు తప్పకుండా తనలో ఆత్మను దర్శిస్తాడు. ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్న యోగి దేవతలకు దేవత అవుతాడు. అనిత్యమైన ఈ దేహాన్ని విడిచి శాశ్వతమైన బ్రహ్మాన్ని పొందుతాడు. యోగి ప్రశాంతుడై ఉంటాడు. కనుక ఆసక్తి స్నేహాలతో లభించే దుఃఖ శోకాల వల్ల, భయం వల్ల చలించడు. ప్రపంచంలో యోగి అంత సుఖవంతుడు ఎవడూ లేడు. యోగి ముసలితనం వల్ల కలిగే దుఃఖం నుండి విముక్తుడవుతాడు. సుఖంగా నిద్రిస్తూ అక్షయానందాన్ని పొందుతాడు. ఇక యోగ ప్రాప్తి ఎలా కలుగుతుందో విను. యోగి ఏకాంత ప్రదేశంలో తన ఇంద్రియాలను వశం చేసుకొని ఏకాగ్రచిత్తుడు కావాలి. నిశ్శబ్దమైన తన శరీరానికి బయట లోపల ప్రతి అవయవంలోనూ పరిపూర్ణమైన పరబ్రహ్మను ధ్యానించాలి. దంతాలను, దవడలను, నాలుకను, మెడను, కంఠాన్ని, హృదయాన్ని, హృదయం నుంచి వచ్చేటువంటి నాడి మార్గాన్ని పరమాత్మ రూపంగా ధ్యానించాలి. పరమాత్మను కన్నులతో కానీ ఇతర ఇంద్రియాలతో కానీ గ్రహించటానికి వీలు కాదు. కేవలం బుద్ధి అనే ప్రదీప సహాయంతోనే ఆత్మరూపుడైన పరమాత్మ దర్శనం కలుగుతుంది. ఎందుకంటే ఆ పరమాత్మ అన్ని వైపులా చేతులు కలవాడు, అన్ని వైపులా కన్నులు కలవాడు, శిరస్సులు ముఖాలు కలవాడు, అన్ని వైపులా చెవులు కలవాడు, అంతటా వ్యాపించి ఉన్నాడు. ఇది రహస్యం. దీనినంతా నీకు చెప్పాను. ఇక నువ్వు నీ ఇంటికి వెళ్ళు అన్నాడు. కాశ్యపుడు ఇలా మంచి ఉపదేశాన్ని పొంది సిద్ధుడికి నమస్కారం చేసి తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఓ పార్త, తర్వాత సిద్ధుడు నా వద్దకు వచ్చి ఇలా ఈ విషయాన్ని నాకు చెప్పి అంతర్ధానం అయిపోయాడు. భారత సంగ్రామంలో నువ్వు రథం మీద ఉండి ఈ తత్వాన్నే నువ్వు విన్నావు. శుద్ధమైన అంతఃకరణం గలవాడే ఈ విషయాన్ని తెలుసుకుంటాడు. దేవతలు దాచుకునే రహస్యాన్ని నీకు చెప్పాను. సందేహం గల మనస్సు కలవాడికి ఇది అంత తేలిగ్గా అర్థం కాదు. కనుక సందేహం లేకుండా ఈ ధర్మాన్ని ఆశ్రయించి పాటించిన మానవులందరూ పరమగతిని పొందుతారు. ఇది మోక్షధర్మం. దీని సాధన ఉపాయాలను కూడా నీకు చెప్పాను. ఈ ఉపాయాలను పాటించిన వాడు తొందరగా పరమగతిని పొందుతాడు. ఇదే భగవద్గీత. దీన్నే భగవద్గీత మొత్తం చెప్పింది ఇంతే. ఇంతే అర్థం. ఇంత తెలుసుకున్న చాలు సాధకుడు. జ్ఞానానికి ఎంతైనా తెలుసుకోవచ్చు, అది వేరే. వెళుతూనే ఉండొచ్చు తెలుసుకొని. ఏం ప్రయోజనం? మనకు కావలసిన గమ్యం చేరాలి కాబట్టి ఇంత మాత్రమే తెలుసుకుంటే చాలు. 6 నెలలు ఎప్పుడూ సాధన చేసేవాడికి తప్పకుండా యోగం సిద్ధిస్తుంది అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. చూసారు ఎంత అద్భుతమైనటువంటి అధ్యాయం. మనకు భగవద్గీత మొత్తం అంత అర్థం కాకపోయినా దీన్ని చదువుకుంటే చాలు. ఈ కొనాలో ఉండే అధ్యాయం 19వ అధ్యాయం మీరు చదివితే అక్కడ చెప్పిందంతా మళ్ళీ కృష్ణుడు చెప్పాడు. ఇక్కడ అవధూతగా వాళ్ళిద్దరు సంవాదం దాన్ని ఒక నెపం చేసుకొని చెప్పాడు. మరి 20వ అధ్యాయం
శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నాడు మళ్ళీ, ఓ అర్జున, నేను ప్రాణుల దేహాన్ని ఆశ్రయించి ప్రాణాపానములతో కూడి ఉన్నాను. 4 విధాలైన అన్నాన్ని జీర్ణం చేస్తూ ఉంటాను. పచాన్యం చతుర్విధం, 4 విధాలైనటువంటి అన్నం. ఈ విషయం నీకు బాగా అర్థం కావటానికి విప్రదంపతుల మధ్య జరిగిన సంభాషణను చెబుతాను విను. అహం వైశ్వానరో భూత్వా ఉంది కదా, ఆ శ్లోకం అన్నమాట. అది ఇప్పుడు చెప్పుకొని వచ్చారు ఇంతవరకు. పూర్వంలో జ్ఞాన విజ్ఞానాలతో కూడినటువంటి ఒక విప్రుడు ఉండేవాడు. అతడు పండితుడు, బుద్ధివంతుడు, అన్నీ తెలిసినవాడు. ఒకనాడు అతడు ఏ పని చేయకుండా ఏకాంతంలో కూర్చొని ఉన్నాడు. విప్రశ్రీకి తన భర్త అయిన ఆ విప్రుడు మహాపండితుడని తెలుసు. అయితే ఏ పని చేయకుండా అలా కూర్చోవటం ఆమెకు నచ్చలేదు. జపం కూడా చేయటంలే, ఊరికే కూర్చున్నాడు అంతే. అందుచేత ఆమె ఆయన వద్దకు వెళ్ళి ఇలా అంది, స్వామి, నువ్వు అసలు ఏ మంచి పనులు చేయవు, ఊరికే అలా కూర్చొని ఉంటావు. నీ దగ్గర ఏ ధనము లేదు, నువ్వు పేదవాడు, తెలివితేటలు లేనివాడు. ఇలాంటి నిన్ను కట్టుకున్న నాకు ఎలాంటి లోకం లభిస్తుందో చెప్పు. పతికి లభించిన లోకాలను భార్య పొందుతుందని నేను విన్నాను కదా. అయితే నువ్వేం పని చేయవు, అలాగే కూర్చుంటావు, కనుక నాకెలాంటి గతి కలుగుతుందో తెలియటం లేదు అంది. అప్పుడు ఆ యోగి అయిన విప్రుడు నవ్వుతూ ఆమెతో ఇలా అన్నాడు, కళ్యాణి, నీ మాటలకు నాకు కోపం రావటం లేదు, నేను వాటిని చెడుగా భావించటం లేదు. నీకొక మంచి బోధ చేస్తున్నాను, గ్రహించు. జ్ఞానం కలగని వారు కర్మ ద్వారా మోహాన్ని సంపాదించుకుంటున్నారు. ప్రాణులలో పుట్టింది మొదలుకొని మరణించే వరకు మనస్సు, వాక్కు, కర్మలో మంచో చెడో ఏదో ఒక కర్మ జరుగుతూనే ఉంటుంది. యాగ మార్గాలను రాక్షసులు, దుర్జనులు నాశనం చేస్తున్నారు. అందుకే నేను ఆ మార్గాలను విడిచి అయ్యాను. నాలో ఉన్న ఆత్మస్థానాన్ని కనుక్కున్నాను. బ్రహ్మ మొదలైన దేవతలు, ఉత్తమ వ్రతాలను ఆచరించే యోగులు, జితేంద్రియులైన విద్వాంసులు పరబ్రహ్మను ఉపాసిస్తూ ఉంటారు. పరబ్రహ్మను ముక్కుతో వాసన చూడటం కుదరదు, జిహ్వతో ఆస్వాదించడం కుదరదు, చర్మంతో స్పృశించటము కుదరదు. కేవలం బుద్ధితోనే పరబ్రహ్మతత్వం తెలుస్తుంది. పరబ్రహ్మతత్వం కన్నులకు కనిపించదు. బాగా వినండి, వినికిడికి అతీతంగా ఉంటుంది. దానికి వాసన లేదు, రసం లేదు, రూపం లేదు, శబ్దం లేదు. ఇది పరబ్రహ్మతత్వం యొక్క లక్షణం. దానివల్లే సృష్టి విస్తరిస్తూ ఉంటుంది. సృష్టి దానిలో ఉంటుంది. ప్రాణం, అపానం, సమానం, వ్యానం, ఉదానం అనే పంచవాయువులు దాని నుండే ప్రసరిస్తాయి, దానిలోనికే తిరిగి ప్రవేశిస్తాయి. ఓ కళ్యాణి, నేను వైశ్వానరాగ్ని మీద దృష్టి పెట్టాను. అహం వైశ్వానరో అగ్ని. ఈ అగ్ని 7 రూపాలతో ప్రకాశిస్తూ ఉంటుంది. ముక్కు, నాలుక, కన్నులు, చర్మము, చెవి, మనస్సు, బుద్ధి అనే ఈ 7 వైశ్వానరా అగ్నికి నాలుకలై ఉన్నాయి. వాసన చూడదగినది గంధము, చూడదగినది రూపము, త్రాగదగినది రసము, స్పృశించదగినది స్పర్శ, వినదగినది శబ్దము, మననం చేయటానికి సాధనం మనస్సు, విషయాలు తెలుసుకోవటానికి సహకరించే బుద్ధి అనే ఈ 7 ఆ వైశ్వానర అగ్నికి సమిధులు వంటివి. వాసన చూసేవాడు, తినేవాడు, చూసేవాడు, స్పృశించేవాడు, శ్రోత, మననం చేసేవాడు, తెలుసుకునేవాడు అనే 7 నాలోని వైశ్వానరాగ్నికి ఉత్తమ ఋత్విక్కులు. ఓ కళ్యాణి, అలాగే వాసన చూడదగినది, త్రాగదగినది, చూడదగినది, తాకదగినది, వినదగినది, మననం చెయ్యదగినది, తెలుసుకోదగినది అయిన 7 హవిస్సులు. 7
హోతలు. 7 రూపాలైన అగ్నులలో 7 హవిస్సులను చక్కగా హవనం చేసి విషయాల నుంచి ఆసక్తిని తొలగించాలి. ఇది వైశ్వానర అగ్ని ఉపాసన. వైశ్వానరుడు అంటే ప్రాణుల దేహాలతో అన్ని రూపాలలో వెలుగుతున్నటువంటి ప్రాణినాం సర్వరూప 4 రూపాలతో ప్రాణరూపాలతో ఉండేటువంటి వాడు, ఆత్మతత్వ రూపము. నేను ఆత్మోపాసన చేస్తున్నాను, నువ్వు కూడా దీని మీద దృష్టి పెట్టు అని భార్యకు బోధించాడు పండితుడైన విప్రుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 21వ అధ్యాయం. బ్రాహ్మణుడు తన భార్యకి ఇలా చెప్పాడు, ఓ కళ్యాణి, ఈ విషయంలో పురాతనమైన ఒక కథను పెద్దలు ఇలా చెప్తారు, విను. అది దశహోతృ విధానం. దాని గురించి నీకు చెబుతాను, తెలుసుకో. దశహోతృ చెవి, చర్మం, కన్నులు, నాలుక, వాక్కు, ముక్కు, కాళ్ళు, చేతులు, ఉపస్థ, గుదం అనేవి 10 హోతలు. శబ్దము, స్పర్శ, రూపం, రసం, గంధం, వాక్కు, క్రియ, గతి, వీర్యం, మూత్ర విసర్జన, మల విసర్జన అనేవి 10 హవిస్సులు. దిక్కులు, వాయువు, సూర్యుడు, చంద్రుడు, భూమి, అగ్ని, విష్ణువు, ఇంద్రుడు, ప్రజాపతి, మిత్రుడు అనేవి 10 అగ్నులు. దశేంద్రియాలనే హోతలు. దశదేవతలనే అటువంటి అగ్నులలో దశ విషయాలనే హవిస్సులను, సమిధులను హోమం చేస్తున్నారు. ఈ విధంగా నా లోపల ఎప్పుడు యజ్ఞం జరుగుతూ ఉంటే నేను కర్మ లేని వాడిని ఎలా అవుతాను? కర్మ చేస్తూనే ఉన్నాను కదా, మరి కర్మ చేయటం లేదని ఎందుకు అంటున్నావు? ఈ సమస్త జగత్తు మొదట విభక్తమై ఉంటుంది అని విన్నాం. చక్కగా తెలిసే ఈ సమస్త జగత్తు చిత్తమై ఉంది కదా. ఇది జ్ఞానాన్ని అంటే ప్రకాశాన్ని కోరుతూ ఉంటుంది. రేతస్సు వల్ల శరీరం ఏర్పడుతుంది. ఈ శరీరాన్ని తెలుసుకునేవాడు మరొక శరీరాన్ని అంటే సూక్ష్మ శరీరాన్ని ధరించినవాడవుతాడు. అతడే ఈ శరీరాభిమాని అయినటువంటి జీవుడు. జీవుడే గార్హపత్య అగ్ని. దానిలో నుంచి వ్యక్తమయ్యే 2వ అగ్ని మనస్సు. మనస్సు ఆహ్వనీయ అగ్ని. దానిలో వెనుక చెప్పిన హవిస్సును వేస్తారు. దాని నుండి వాచస్పతి వేదవాక్కు కలుగుతుంది. దాన్ని మనస్సు చూస్తుంది. మనస్సు తర్వాత రూపం ఆవిర్భవిస్తుంది. అది నీలము, పీతము మొదలైన రంగులు లేనిది అవుతుంది. ఆ రూపం మనస్సు వైపు పరిగెత్తుతుంది. వాక్కు పాలిచ్చే గోవులాగా మానవులకు ఎల్లప్పుడూ ఉత్తమ రసాన్ని కురిపిస్తూ కావలసిన పదార్థాలను లభింపజేస్తూ ఉంటుంది. పరబ్రహ్మను ప్రతిపాదించే ఉపనిషద్ వాక్కు శాశ్వత బ్రహ్మను బోధిస్తుంది. ఈ విధంగా వాగ్రూపమైన గోవు దివ్యాదివ్య ప్రభావం కలదిగా ఉంది. వాక్కు 2 విధాలుగా ఉంది. 1 ఘోషిణి, 2 అఘోషిణి. ఘోషిణి అంటే స్పష్టంగా వినిపిస్తుంది. అఘోషిణి అంటే అన్ని స్థితుల్లోనూ కూడా ఉంటుంది. మొదటి రూపంలోని వాక్కుకు ప్రాణశక్తి కావాలి. 2వ రూపంలోని వాక్కుకు ప్రాణశక్తి అవసరం లేదు. అది సహజంగానే పలుకబడుతుంది కూడా. ఇలా 2 సూక్ష్మమై ఉన్నాయి. అభిష్ట పదార్థాలను ఇస్తాయి. కనుక ఈ రెండిటి మధ్య తేడా ఏమిటో స్వయంగా చూడు అన్నాడు పండితుడైన ద్విజుడు. ఇది మహాయజ్ఞం. శరీరమే మహాయజ్ఞం. అంటే శరీరానికి ఎంత ఒక హోమకుండం, ఎంత పెద్ద హోమకుండం ఇది. అగ్ని జ్వాలాకుండం. ఎంత అద్భుతంగా చెప్పుకొచ్చారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.